కొత్త పలుకులో జగన్ మీద, వైసీపీ నేతల మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఏబిఎన్ రాధాకృష్ణన్ని అరెస్ట్ చేయాలి లేదా చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అక్కర్లేదు, అరెస్ట్ చేయాలి, అక్కర్లేదు, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ అడగట్లా, లైక్ అడగట్లా, గుండెల మీద నిజాయితీగా దమ్మున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఏబిఎన్ రాధాకృష్ణ మీద చర్యలు తీసుకోవాలి, అక్కర్లేదు, అరెస్ట్ చేయాలి, అక్కర్లేదు. ఆయన అసలు ఏమన్నారు ఏంటి అని చూస్తే, మీ భార్యలు మీకు సోదరీమణులు అవుతారా అన్నారు. రేపు వైఎస్ జగన్ మీ భార్యలు మీ సోదరీమణులు అని చెప్తే మీరు వారికి సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు. ఈ అసహ్యకరమైనటువంటి వార్త మాటలు అంది ఎవరో కాదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ. కొత్త పలుకులో మావిగన్ అనేదాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. డెఫినెట్లీ ఖండించవచ్చు, ఆయన ఒపీనియన్. అమరావతి గొప్ప, అమరావతి తోపున ఆయన చెప్పుకోవచ్చు, అందులో తప్పులేదు. మావిగన్ బాలేదు జగన్ ఇచ్చినటువంటి ప్రపోజల్ అని కూడా ఆయన చెప్పుకోవచ్చు. కంప్లీట్ అథారిటీ ఆయనకు ఉంది, ఒక వాక్ స్వాతంత్రం ఉంది దేశంలో, చక్కగా మాట్లాడుకోవచ్చు. మావిగన్ బాలేదు, అంత మూర్ఖపు ఆలోచనకి వెనకాల వైసీపీ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు వంత పాడడం కూడా బాలేదు అని చెప్పారు, అది కూడా చెప్పుకోవచ్చు, ఆయన ఒపీనియన్ అది. కానీ ఎంత నీచంగా చెప్పారంటే, మావిగన్ విషయంలో వైసీపీ వాళ్ళు గుడ్డిగా వెళ్ళిపోతున్నారు, వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఖండించకుండా జగన్ని. అది ఎంత, ఆ గుడ్డితనం ఎంత అసహ్యంగా ఉందంటే, రేపు పొద్దున మీ భార్యలు కూడా మీ భార్యలు కాదు అని జగన్ చెప్తే, అవునా మా భార్యలు కాదా అని వాళ్ళు అనుకుని, వాళ్ళు చెల్లెలుగా భావించి వాళ్ళకి వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేస్తారంట సంబంధం చూసి. ఎంత నీచంగా, ఎంత వరస్ట్గా, ఎంత దౌర్భాగ్యంగా ఒక పాత్రికేయుడు, ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడడం అంటే ఎంతటి దౌర్భాగ్యమో. దీని మీద చర్యలు తీసుకోవాలా వద్దా, ఎందుకు ఎంత మూర్ఖంగా ఆయన మాట్లాడాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలతో స్పష్టంగా ఆగ్రహించిన టీడీపీ అనుకూల మీడియా దాడికి దిగింది. అమరావతి బదులు మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చేయాలన్న వైఎస్ జగన్ ప్రతిపాదన ఎంతో గంభీరమైనటువంటి శీర్షిక ప్రదర్శన ఉన్నప్పటికీ ఆదరణ పొందుతోంది. దీని ప్రతిపాదనగా విధానాలు, అభివృద్ధి ప్రణాళికల గురించి మాట్లాడకుండా ఎంతో గౌరవమైనటువంటి ఎండీ సీనియర్ జర్నలిస్ట్ వేమూరు రాధాకృష్ణ భార్యలు, సోదరీమణులు సంబంధాల స్థితిగతుల గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. విద్యావంతుల్లాగా, బాధ్యత ఉన్న వ్యక్తిలాగా బిల్డప్ ఇచ్చే వ్యక్తి ఎంత అసహ్యంగా మాట్లాడడం. భార్య ఎవరో సోదరెవరో ఎవరు నిర్ణయిస్తారు? ఇది ఎలాంటి చెత్త పోలిక? కుటుంబంలో స్త్రీల ప్రస్తావన లేకుండా ఒక సాధారణ వాక్యం కూడా మాట్లాడినంతగా మీ తల మొద్దుబారిపోయిందా? మీ మెదడు స్త్రీ ద్వేషంలో మునిగిపోయిందా? ఇది వస్తువుగా స్త్రీని చూడడం కాదా? తెలుగు మీడియా గురించి తెలిసిన వారు ఎవరికైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు కొద్దిపాటి సంబంధం ఉన్నవారు ఎవరికైనా ఆ సంస్థలో కులతత్వం, పితృస్వామ్యం, స్త్రీదేశం ఎంత లోపాలు ఉన్నాయనేది, ఎంత లోతుగా పాతుకుపోయాయనేది అందరికీ తెలుసు. చాలాసార్లు వారు రాజకీయ దాడులు చాలా వ్యక్తిగతంగా, తీవ్రమైన స్త్రీదేశంతో కూడుకుని ఉంటాయి. అమరావతి కోసం భారీగా భూములు సేకరించారని, ఈ ఆర్భాటపు పథకం ద్వారా సమాజంలో ఒక వర్గం వేల కోట్ల రూపాయలు ఆర్జించబోతోందని అందరికీ తెలిసిన విషయమే. చాలామంది దీన్ని రియల్ ఎస్టేట్ కుంభకోణం అంటారు. అయితే నిజం ఎప్పటికైనా బయటపడుతుందా లేదా అనేది తర్వాత సంగతి. కానీ తనకున్నటువంటి ఇబ్బందికర విషయాన్ని చాలా క్లియర్గా, హుందాగా చెప్పదగ్గ పొజిషన్లో ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయుడు రాధాకృష్ణ ఇంత నీచంగా మాట్లాడడం మీద మండిపడుతున్నారు జనాలు.